వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. జగిత్యాల సభతో తెలంగాణ రాజకీయాల్లో అసలైన ప్రకంపనలు ఇప్పుడే మొదలయ్యాయి. ఒకప్పుడు ఉద్యమానికి ఊపిరిపోసిన ఉత్తర తెలంగాణ మళ్ళీ గులాబీ దళపతి అడుగులకు వేదికైంది. కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారు అన్నది కాసేపు పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎంత బలంగా ఉందో నేటి సభ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. బీఆర్ఎస్ పనైపోయింది అనుకున్న ప్రత్యర్థులకు సైలెంట్గా ఉన్న సింహం వేటకు రెడీ అయితే ఆ స్పీడ్ ఎలా ఉంటుందో చూపించడానికి మాస్టర్ స్కెచ్ అమల్లోకి వచ్చేసింది. ఎస్, అధికారం కోల్పోయిన తర్వాత డీలాపడ్డ క్యాడర్ను ఏకతాటిపైకి తెస్తూ పార్టీ పటుత్వాన్ని చాటి చెబుతున్న కేసీఆర్ మలివిడత పోరాటం వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తర తెలంగాణ వైపు మళ్లింది. ఒకప్పుడు స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఈ ప్రాంతం నుంచే గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ జైత్ర యాత్రకు శ్రీకారం చుట్టారు. అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం పాటు కంప్లీట్గా సైలెంట్ అయిన ఆయన ఇప్పుడు నేరుగా పబ్లిక్లోకి వచ్చి పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు పక్కా ప్లానింగ్తో రంగంలో దిగారు. ఇది కేవలం ఒక మామూలు పర్యటన కాదు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ చేపట్టబోయే భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్కు ఇది నాంది అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అడుగులు, అనుసరిస్తున్న స్ట్రాటజీలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. పోయినేడాది ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్ మళ్లీ ఇంతటి స్థాయిలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఆయన బహిరంగ సభకు దూరంగా ఉంటూ కేవలం ఫామ్ హౌస్కు లేదా పార్టీ ఆఫీస్కే పరిమితం కావడం పార్టీ క్యాడర్లో కొంత డిసప్పాయింట్మెంట్కు దారితీసింది. అయితే ఇప్పుడు టైం దొరికింది కదా అని ఉత్తర తెలంగాణను వేదికగా ఎంచుకోలేదు. దీని వెనుక ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అన్న సామెతలాగా మళ్లీ అదే నేల మీది నుంచి తన ఉనికిని చాటుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇక్కడి సెంటిమెంట్ పార్టీకి బూస్ట్ ఇస్తుందనే నమ్మకం స్పష్టంగా అర్థమవుతుంది. జగిత్యాల సభ ఒక స్పెషల్ ఈవెంట్ అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరుతున్నారనేది కేవలం ఒక కలరింగ్ మాత్రమే కావచ్చు. కానీ దీని వెనుక కేసీఆర్ అసలు ఎజెండా వేరే ఉంది. కరెంటు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ను ఎండగట్టడం, డీలా పడిన పార్టీ క్యాడర్లో మళ్లీ కాన్ఫిడెన్స్ నింపడమే మెయిన్ టార్గెట్. అధికారం పైన తర్వాత గ్రౌండ్ లెవెల్లో చెల్లాచెదురైన లీడర్లను, వర్కర్లను మళ్లీ ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడం ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం. కేవలం మైక్ పట్టుకుని స్పీచ్లు ఇవ్వడమే కాకుండా రాబోయే 2.5 ఏళ్ల పాటు కంటిన్యూగా జనాల్లో ఉండేలా ఒక సాలిడ్ రూట్ మ్యాప్ను కేసీఆర్ రెడీ చేసుకున్నట్టు మనకు స్పష్టమైన సంకేతాలనిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కేసీఆర్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ పార్టీ జంపింగ్స్ను ఆపడం. పవర్ లేకపోవడంతో కంచే చేను మేసినట్టు పార్టీని కాపాడాల్సిన కీ లీడర్లే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కేసీఆర్ స్వయంగా ఫీల్డ్లోకి దిగితే తప్ప డ్యామేజ్ కంట్రోల్ అవ్వదని గులాబీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఈ జగిత్యాల సభ ద్వారా కేసీఆర్ ఇచ్చిన మెసేజ్ పార్టీ ఫ్యూచర్ను డిసైడ్ చేయనుంది. కేవలం అపోజిషన్స్ పై కామెంట్ చేయడమే కాకుండా 10 ఏళ్లు తమ హయాంలో జరిగిన డెవలప్మెంట్ను ప్రజలకు తెలిసేలా చేపట్టే పొలిటికల్ స్ట్రాటజీ ఇది. ఇది కేవలం ఒక్క రోజుతో ఆగే ప్రాసెస్ కాదు. స్టేట్ అంతటా టూర్లు చేసేందుకు ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. గత 2 టర్మ్ల బీఆర్ఎస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ను రెక్టిఫై చేసుకుంటూ పబ్లిక్కు మరింత కనెక్ట్ అయ్యేలా పార్టీ సిస్టమ్ను ప్రక్షాళన చేయాలని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా యూత్ను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను ఎఫెక్టివ్గా వాడుకుంటూ రూలింగ్ పార్టీ డ్రాబ్యాక్స్ను ఎప్పటికప్పుడు జనం దృష్టికి తీసుకెళ్లాలని గైడెన్స్ ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలో రైతుల ఇష్యూస్, ఇరిగేషన్ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ వంటి అంశాలను మెయిన్ వెపన్స్గా చేసుకుని ప్రభుత్వంపై ప్రెషర్ పెంచడం ఇప్పుడు అసలైన టాస్క్. గ్రౌండ్ లెవెల్లో పట్టు వదలకుండా ఫైట్ చేస్తేనే రాబోయే ఎలక్షన్స్ నాటికి మళ్లీ పవర్లోకి రావచ్చని ఆయన తన మాస్టర్ ప్లాన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూశారు కదా, జగిత్యాల సభ కేవలం ఒక ఆరంభం మాత్రమే. ఓటమి తర్వాత చెల్లా చెదురైన క్యాడర్లో
మళ్ళీ పాత ఉత్సాహాన్ని నింపడంలో గులాబీ బాస్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి పోయిన ఓటు బ్యాంకును మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడానికి ఆయన ఎంచుకున్న బ్రహ్మాస్త్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొత్తానికి కేసీఆర్ మళ్లీ జైత్ర యాత్రకు రెడీ అవ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. ఒకప్పుడు ఉద్యమ నాయకుడిగా జనాన్ని ఎలాగైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఇప్పుడు ఆపోజిషన్ లీడర్గా అదే రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తారా అనేది పెద్ద చర్చనీయాంశం. కేవలం ఈవెంట్స్ తో సరిపెట్టకుండా కంటిన్యూగా పబ్లిక్ వాయిస్ గా మారినప్పుడే బీఆర్ఎస్ కు మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఉత్తర తెలంగాణ నుంచి స్టార్ట్ అయిన ఈ పొలిటికల్ జర్నీ ఫ్యూచర్ లో మరిన్ని టర్నింగ్ పాయింట్లకు దారి తీస్తుందో చూడాలి. కేసీఆర్ స్ట్రాటజీలు వర్కౌట్ అయితే తెలంగాణలో మళ్లీ ట్రయాంగిల్ ఫైట్ లేదా బైపోలార్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల డేటాను ఓసారి డీప్ గా అబ్జర్వ్ చేస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలం ఏ రేంజ్ కు తగ్గిందో మనకి ఈజీగా అర్థమవుతోంది. గతంలో ఈ రీజియన్ లో మెజార్టీ సీట్లను స్వీప్ చేసిన పార్టీ ఆ తర్వాత కాలంలో చాలా ఓట్ షేర్ను కోల్పోయింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ లాంటి డిస్టిక్ లో కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ అవ్వడం బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ. సిటీలో ఉండే మిడిల్ క్లాస్ ఓటర్లు పల్లెల్లో ఉండే యూత్ పార్టీకి కాస్త డిస్కనెక్ట్ అయినట్టు రిజల్ట్స్ ప్రూవ్ చేశాయి. ఈ ఓట్ బ్యాంక్ను మళ్లీ వెనక్కి తెచ్చుకోవడమే టార్గెట్గా కేసీఆర్ ఇప్పుడు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కేవలం డెవలప్మెంట్ అని చెబితే చాలదు, పబ్లిక్ ఎమోషన్స్ని టచ్ చేయాలని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఫార్మర్ ఇష్యూస్ ప్రస్తుతం కేసీఆర్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాలు. ఈ ప్రాంతంలో పండే వరి, మొక్కజొన్న, పసుపు లాంటి క్రాప్స్ కు గిట్టుబాటు ధర తీసుకురావడంలో ప్రజెంట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ను జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. అప్పుడే క్యాడర్లో కూడా కొత్త ఎనర్జీ వస్తుంది. అలాగే క్రాప్ లోన్ మాఫీలో వస్తున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్, నీటి విడుదలపై ఉన్న కన్ఫ్యూజన్ లాంటి ఇష్యూస్ ను హైలైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టులపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ను కౌంటర్ చేస్తూనే తమ టైంలో ఇచ్చిన 24 గంటల పవర్, ఇరిగేషన్ బెనిఫిట్స్ ను పదే పదే గుర్తు చేస్తూ పాత రోజులను మళ్లీ పబ్లిక్ మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలని ఆయన ట్రై చేస్తున్నారు. సాధారణంగా ప్రజలు ఎదుర్కొనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో పెద్ద పొలిటికల్ సునామీకి దారి తీస్తాయని కేసీఆర్ గట్టి నమ్మకం. గోరంతలు కొండంతలవుతాయన్న సామెతలాగా ఈరోజు ఈ చిన్న అసంతృప్తి రేపు ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుందని ఆయన అంచనా. కేసీఆర్ గత స్పీచ్లను అబ్జర్వ్ చేస్తే ఆయనకి నార్త్ తెలంగాణతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ మూవ్మెంట్ కు ఈ ప్రాంతమే హార్ట్ అని, సిద్దిపేట నుంచి స్టార్ట్ అయిన తన ప్రయాణం జగిత్యాల మీదుగా ఢిల్లీ దాకా వెళ్లిందని ఆయన చాలాసార్లు ఓపెన్ గానే చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే ఎమోషన్ ను రీక్రియేట్ చేసి జనాల్లోకి వెళ్లాలని కేసీఆర్ తనదైన శైలిలో స్కెచ్ వేశారు. ఓ ఎక్సీఎంలా కాకుండా మళ్లీ పాత ఉద్యమకారుల్లాగా జనం మధ్యకు వెళ్లి వారి కష్టాలను షేర్ చేసుకుంటారని చెప్పడం ద్వారా పబ్లిక్లో ట్రస్ట్ బిల్డ్ చేయాలని చూస్తున్నారు. పాలిటిక్స్లో గెలుపోటములు కామన్, కానీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడ్డమే తమ పార్టీ డిఎన్ఏ అని కేసీఆర్ మరోసారి ప్రూవ్ చేసే టైం ఇది. ఈ అప్రోచ్ కార్యకర్తల్లో కొత్త వైబ్స్ క్రియేట్ చేయడమే కాకుండా న్యూట్రల్ ఓటర్లను కూడా ఆలోచింపజేసేలా చేస్తుంది. అయితే అధికార పార్టీ కాంగ్రెస్ కూడా కేసీఆర్ టూలను లైట్ తీసుకోవడం లేదు. సభలకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి స్టేట్ గవర్నమెంట్ కూడా తమ కౌంటర్ స్ట్రాటజీలను మార్చుకునేలా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు స్పష్టమైన సంకేతాలనిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ పాలనలు జరిగిన మైనస్లను ఎత్తిచూపుతూనే ప్రజెంట్ అమలవుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ అటాక్ రెడీ అవుతున్నారు. ఇంకోవైపు బీజేపీ కూడా ఉత్తర తెలంగాణలో తమ హోల్డ్ ను ఏమాత్రం లూజ్ చేసుకోకూడదని చూస్తోంది. ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు అన్న సామెతలాగా ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఏ చిన్న తప్పు చేసినా అది పార్టీకే డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ పోటీలో బీఆర్ఎస్ తన ఐడెంటిటీని కాపాడుకోవాలంటే కేసీఆర్ డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగడం మస్తని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. జనంతో ఎంత ఇంటరాక్ట్ అయితే అంతగా గ్రాఫ్ పెరుగుతుందని ఆయన బిలీవ్ చేస్తున్నారు. ఒక ఎక్స్-సీఎం లాగా కాకుండా మళ్ళీ పాత ఉద్యమకారుడిలా జనం మధ్యకు వస్తున్న కేసీఆర్ వ్యూహాలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని భావించిన వారికి క్షేత్రస్థాయిలో పార్టీ పటుత్వం ఏంటో ఈరోజు స్పష్టంగా అర్థమైంది. ఈ త్రిముఖ పోరులో మళ్లీ పాగా వేయడానికి కేసీఆర్ వేస్తున్న నెక్స్ట్ పవర్ఫుల్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రాబోయే రోజుల్లో కేసీఆర్ టూర్లు కేవలం పెద్ద పెద్ద మీటింగ్స్కే పరిమితం కాకుండా డిఫరెంట్ సెక్షన్స్తో ఫేస్ టు ఫేస్ ముఖాముఖి ఇంటరాక్షన్స్ ఉండేలా ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. జాబ్స్ లేని యూత్, రైతులు, కుల వృత్తుల వారితో డైరెక్టుగా మాట్లాడి వారి రియల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారు. పార్టీలో కొత్త బ్లడ్ను ఎంకరేజ్ చేయడం, హార్డ్ వర్క్ చేసే లీడర్లకు సరైన రికగ్నిషన్ ఇవ్వడం ద్వారా ఆర్గనైజేషన్ పరంగా పార్టీని మరింత స్ట్రాంగ్ చేయబోతున్నారు. ప్రతిదానికి బ్లైండ్గా విమర్శలు చేయకుండా ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఎలా బిహేవ్ చేయాలో తన యాక్షన్ ప్లాన్ ద్వారా కేసీఆర్ జనాలకు చూపించబోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల్లో మమేకమైతేనే నాయకుడిపై గౌరవం పెరుగుతుందని, అది ఫైనల్గా ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందని కేసీఆర్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు తన పాత స్టైల్ను కాస్త పక్కన పెట్టి కంప్లీట్గా పబ్లిక్ మనిషిగా ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఒకప్పుడు సైలెంట్ మోడ్ నుంచి ఇప్పుడు అగ్రెసివ్ మోడ్లోకి మారడం పార్టీ శ్రేణులకు కూడా కిక్ ఇస్తోంది. ముఖ్యంగా నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ వాయిస్ ఎంత స్ట్రాంగ్గా వినిపిస్తే మిగతా జిల్లాలో కూడా ఆ ఇంపాక్ట్ ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఈ మలివిడత పోరాటంలో కేసీఆర్ ఎలాంటి సక్సెస్ సాధిస్తారనేది రాబోయే ఎలక్షన్స్కు పెద్ద బేస్ క్యాంప్ కాబోతుందని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఒక సభతో సరిపెట్టకుండా రాబోయే 2.5 ఏళ్ల పాటు కంటిన్యూస్గా జనాల్లోనే ఉండేలా కేసీఆర్ పక్కా ప్లాన్ గీశారు. ముఖాముఖి చర్చలు, క్షేత్రస్థాయి పర్యటనలతో కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా మారిపోతున్నారు. మరి ఫైనల్గా బీఆర్ఎస్ పునర్వైభవానికి ఆయన వేస్తున్న ఈ అడుగులు ఎలాంటి సక్సెస్ ఇవ్వబోతున్నాయో స్టోరీ క్లైమాక్స్లో చూద్దాం. తన పొలిటికల్ కెరీర్స్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసిన కేసీఆర్కు కమ్బ్యాక్ ఇవ్వడం కొత్తేమి కాదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు అన్న సామెతలాగా ఎలక్షన్స్లో ఓడినా మళ్లీ జనాల్లో ఉంటే ఆటోమేటిక్గా పబ్లిక్ సపోర్టు వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటుగా బదులిస్తూనే తన ఓన్ ఎజెండాతో ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వ ఫెయిల్యూర్స్ను లాజికల్గా అటాక్ చేయడమే ఆయన తాజా వ్యూహం. ఓవైపు పార్టీని ప్రక్షాళన చేస్తూనే మరోవైపు జనం నాడి పట్టుకోవడంలో ఆయన చూపిస్తున్న స్పీడ్ చూస్తుంటే బీఆర్ఎస్ను మళ్లీ రేస్లో ముందుంచేలా కనిపిస్తోంది. ఫైనల్గా చెప్పాలంటే ఉత్తర తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతున్న ఈ జైత్ర యాత్ర తెలంగాణ పాలిటిక్స్లో ఖచ్చితంగా ఓ కొత్త చాప్టర్ను క్రియేట్ చేయబోతుంది. ఇది కేవలం ఓ లీడర్ అటెంప్ట్ కాదు, ఒక ఎంటైర్ పార్టీ సర్వైవల్ అండ్ రికవరీ కోసం చేస్తున్న బిగ్గెస్ట్ ఆపరేషన్. జనాల నాడిని రీడ్ చేయడంలో కేసీఆర్కున్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ రూట్ మ్యాప్ ఖచ్చితంగా డిఫరెంట్ రిజల్ట్ ఇస్తుందని అంతా భావిస్తుంది. ఈ టూర్స్తో బీఆర్ఎస్ మళ్లీ తన పాత గ్లోరీని సాధిస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ఏదేమైనా తన మార్క్ స్పీచ్లతో, మాస్టర్ మైండ్ స్ట్రాటజీలతో కేసీఆర్ మళ్లీ యాక్షన్లోకి దిగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద చర్చనీయాంశం. రాజకీయాల్లో ఓటమి అనేది ఒక కామా లాంటిది, ఫుల్ స్టాప్ కాదు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన ఒక బలమైన పార్టీ ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయడం సాధారణమైన విషయం కాదు. నేటి సభతో బీఆర్ఎస్లోని ఆ పాత ఫైర్ మళ్ళీ రగులుకుందన్నది వాస్తవం. జనం తీర్పును గౌరవిస్తూ వారి కష్టాల్లో భాగస్వామి అయినప్పుడే అసలైన నాయకుడికి, పార్టీకి బలం వస్తుంది. కేసీఆర్ ఎంచుకున్న ఈ జైత్ర యాత్ర మళ్ళీ గులాబీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే కాకుండా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఖచ్చితంగా మార్చబోతోంది. ఏదేమైనా రేపటి కాలమే దీనికి సరైన సమాధానం చెబుతుంది.